ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గత వారం మనము పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడ్డ ఎట్లు అన్న విషయం గురించి ధ్యానించుకున్నాము. ఈ వారంలో మనం పరిశుద్ధాత్మ దేవునితో సన్నిహితమైన సంబంధం ఎలా కలిగి ఉండాలి అనే అంశం గురించి ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుని మన స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో మన సంబంధం ప్రారంభమవుతుంది. క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం పరిశుద్ధాత్మ దేవునితో, ఆత్మదేవుడు మనతో ఎటువంటి సంబంధం కలిగి ఉంటాడో మనం ధ్యానిద్దాం. ఈ సంబంధాన్ని మనము ముందుగా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాక చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. క్రింద కొన్ని వచనముల తర్వాత యోహాను సువార్త 1:32-33 యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని చెప్పాడు. లోక పాపములు మోసుకుని పోవు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యమైతే, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము పావురము. ముందు గొర్రెపిల్ల, ఆ తర్వాత పావురము వచ్చింది. పావురము గొర్రెపిల్లలోనికి దిగి వచ్చెను. అగ్ని క్రీస్తు చేసిన త్యాగము, బలి అర్పణ నుండి మాత్రమే వచ్చింది. క్రీస్తు త్యాగమే అగ్ని. క్రీస్తు శిలువ యాగము, పాతిపెట్టబడ్డ పునరుద్ధానము, తండ్రి దగ్గరికి వెళ్ళుట, ఆరోహణము, వీటన్నిటి తర్వాతే పెంతెకోస్తు దినము జరిగినట్లు మనం చూస్తాము. క్రీస్తు శిలువ లేకుండా పెంతెకోస్తు దినము లేదు. పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిగి ఉండే సంబంధము క్రీస్తు శిలువ మీద ఆధారపడి ఉన్నది. ఎటువంటి సందేహం లేకుండా మనందరము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన తగ్గింపు, దీనత్వం, మన ఆశ, పరిశుద్ధత, త్యాగము, ప్రార్థనలు, ఉపవాసాలు అన్నవి పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిగి ఉండవలసిన సంబంధానికి పునాది కాదు. ఆయన మనలోకి రావడానికి, ఆయన వచ్చి నివసించటానికి మన నీతి ఎంత మాత్రము కూడా పునాది కాదు. కానీ ఈ పునాదికి, ఈ సంబంధానికి ఆధారము క్రీస్తు శిలువ మాత్రమే. క్రీస్తు శిలువలో చేసిన బలియాగమును మనం అంగీకరించాం కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడుచున్నాడు. యోహాను సువార్త 7:39 తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు, అంటే సిలువ వేయబడి పునరుద్ధానుడు అవ్వలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడలేదు, అంటే మనకు ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మహిమపరచబడిన తర్వాతే మనకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నాము. ఈ లేఖనము మనకి పునాది వంటిది. మనం క్రీస్తుని మన జీవితాల్లో మహిమపరిచినప్పుడు పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉంటాము. క్రీస్తు శిలువ ద్వారా విడుదలైన కృప మనల్ని ఆత్మదేవునికి సన్నిహితులుగా చేసింది. మనము మన కార్యములు, మన ఆశ, ఉపవాసము, ప్రార్థనల మీద మన దృష్టి నిలిపినంత వరకు ఒక తప్పుడు పునాది మీద మనం కట్టబడుచున్నట్లే లెక్క. అంటే మనం ఒక రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మన కార్యముల మీద ఆధారపడి మనతో ఆయన సహవాసము చేయడు. ఆత్మదేవునితో మన సంబంధానికి కారణము క్రీస్తు ప్రభు మాత్రమే. ద ఫౌండేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ us is the cross of Jesus Christ. క్రీస్తుతో సంబంధం కలిగి ఉండకుండా ఆత్మదేవునితో మనం సంబంధం ఎంత మాత్రము కూడా కలిగి ఉండలేము. మన అర్హతను బట్టి కూడా ఈ సంబంధం ఆధారపడి ఉండదు. మరి అది ఈ సంబంధం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద మాత్రమే కట్టబడింది. క్రీస్తు శిలువను బట్టి, ఆయన బలియాగమును బట్టి మాత్రమే మనం మనము ఆత్మదేవునితో సంబంధం కలిగి ఉన్నాము. మన యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంబంధము శిలువతో ప్రారంభమైంది. మత్తయి సువార్త 12:43
నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఆ ఇంట ఎవరూ లేరు. లేని చోట దురాత్మలు, నీరు లేని చోట దురాత్మలుంటాయి. దురాత్మలు నీరు లేని ఎండిన ప్రదేశాల్లో మురికి, దుర్మార్గతతో ఉండటానికి ఇష్టపడతాయి. అక్కడ క్రీస్తు లేడు, ఆత్మ లేడు. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము పరిశుద్ధమైన స్థలాల్లోనే నివసించడానికి ఇష్టపడతాడు. కేవలం యేసు క్రీస్తు ప్రభు రక్తం మాత్రమే మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలముగా, నివాసమునకు యోగ్యముగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు సమాధుల్లో నివసించుడు. ఆయన ఆలయములైన మన శరీరాల్లో ఆయన నివసిస్తాడు. పాపము మన శరీరాల్ని సమాధులుగా మార్చివేస్తాయి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాన్ని ఆలయముగా మార్చుకొని ఆయన మన శరీరాల్లో నివసిస్తున్నాడు. రక్షణ పొందగానే మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. మన పాపాలన్నీ క్షమించబడిపోతాయి. మనం పరలోకానికి వెళ్తాము. అన్నిటికంటే మిన్నగా ఆత్మదేవుడు మన శరీరం అనే ఆలయాల్లో నివసిస్తాడు. ఇల్లుగా, ఆయన నివాస స్థలంగా మన శరీరము మారిపోతుంది. న్యూ హార్ట్ అండ్ న్యూ స్పిరిట్ని మనం పొందుకుంటాము. హోలీ స్పిరిట్ గాడ్ న్యూ అడ్రస్, ఆయన యొక్క కొత్త అడ్రస్సు మన శరీరాలు మాత్రమే. దీనికి కారణము క్రీస్తు మరణ పునరుద్ధానాలు. మనం క్రీస్తుని అంగీకరించకపోతే, గౌరవించకపోతే హోలీ స్పిరిట్ గాడ్కి మనతో పని లేదు. ఆయన మనలోకి రాడు, నివసించుడు, మనతో సహవాసం చేయడు. పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తుని మనం ఒప్పుకునేటట్లు చేస్తాడు. మనం క్రీస్తుని అంగీకరించినట్లు ప్రేరేపించేది, మనల్ని ఒప్పింపచేసేది పరిశుద్ధాత్మ దేవుడే. మన జీవితంలో మనం క్రీస్తుకి ప్రథమ స్థానం ఇస్తేనే ఈ యొక్క సంబంధం ముందుకు కొనసాగుతుంది. మన నీతి క్రియలు, ఉపవాసాలు, ప్రార్థనలు ఎప్పుడు కూడా రెండవ స్థానంలోనే ఉంటాయి. లేఖనానుసారంగా మనకు పరిశుద్ధాత్మ దేవునికి, క్రీస్తుకి మనకి ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు ఎంతో నెమ్మది దొరుకుతుంది. ప్రార్థన చేయలేదు, నేను అబద్ధమాడాను, ఉపవాసం చేయలేదు, నేను అర్హుణ్ణి కాను, వాక్యం చదవలేదు, నాకంటే వేరే వాళ్ళు యోగ్యులు అనే ఆత్మన్యూన్యత భావాన్ని మనం తొలగించుకొని యేసుక్రీస్తు ప్రభువారి సెలువులో చేసిన బలియాగమును ఒప్పుకొనటం వల్ల, నమ్ముటం వల్ల మాత్రమే క్రీస్తు నాలో నివసించుచున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా నాలో నివసించుచున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఆత్మదేవునితో మనం చేయు సహవాసము ఆధారపడటం వలన పటిష్టమవుతుంది. ఆయన్ని మనలోనికి రప్పించుకున్నట్టుకు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఆత్మదేవుణ్ణి గౌరవించడం నేర్చుకొని ఆయనకి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పావురవునికి గురించినటువంటి సంబంధాన్ని మనం కొంచెం ధ్యానిద్దాము. జీవగ్రంథంలో వ్రాయబడిన 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురము రూపంలో దేవుని మీదకి దిగి వచ్చినట్లు స్పష్టం చేస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు పావురములకు సూచన, సిలువ క్రైస్తత్వానికి సూచన. పావురము పరిశుద్ధాత్మకు సూచన అన్నట్టుకు బైబిల్ వ్యాఖ్యానాల్లో కొన్ని పోలికలు ఇచ్చారు. మరి ఇవి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి లేవు, కానీ కేవలం బైబిల్ పండితుల యొక్క ఆలోచననే నేను ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. పావురం యొక్క కుడి ఎడమ రెక్కలలో 9 ప్రాముఖ్యమైన ఈకలు ఉంటాయి. ఈకలు అంటే ఫెదర్స్. ఎడమ వైపున 9, కుడి వైపున 9 ఉంటాయి. ఎడమ వైపు ఉన్న ఈ 9 ఈకలు ఆత్మవరాలకి సాదృశ్యము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. కుడివైపు ఉన్న 9 ఈకలు ఆత్మ ఫలాలకి గుర్తు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలు. ఇవన్నీ కూడా క్రీస్తు సంఘమైన మనకు అనుగ్రహించబడ్డవి. 5 ఈకలు తోకల రూపంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయంట. ఇవి 5 పరిచర్యలకు సాదృశ్యము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు సంఘమునకు ఇవ్వబడిన పరిచర్య ధర్మములు ఇవి. పావురము ఎగురుటకు ఈ 5 తోకల వంటి ఈకలు పడతాయంట. అలాగే
మరి ఓడ మునిగిపోకుండా కాపాడుటకు ఓడ గమ్యస్థానాన్ని చేరటానికి ఈ 5 ఈకల వంటి చుక్కానిగా పనిచేస్తాయి. ఈ 5 పరిచర్యలు ఆత్మవరములను బ్యాలెన్స్ చేస్తూ క్రీస్తు శరీరము అను సంఘమును సమకూర్చుకొని సమన్వయతను కలిగచేస్తాయి. ఈ కారణముల చేత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో పోల్చారని బైబిల్ పండితులు భావిస్తున్నారు. పావురము జెంటిల్నెస్ని కలిగి ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, హింసను మురికిని సహించదు. బైబిల్లో మొదటిసారిగా పావురం గురించి ఎక్కడ వ్రాయబడింది? నోవాహు పడవ. మన విశ్వాస జీవితానికి ఇది సాదృశ్యము. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవటానికి నోవాహు ఓడలో ప్రవేశించాడు. మన ఆశ్రయదుర్గము క్రీస్తే. కీర్తన 91:1. నోవాహుకు ఓడలాగా క్రీస్తు మన దాగుచోటు. నోవహు నీతిమంతుడు, నిందారహితుడు. నోవహు నీతి అతని జలప్రలయం నుండి తప్పించలేదు, కానీ నోవహు వెళ్ళి పడవలో దాక్కొనవలసి వచ్చింది. దేవుడు మనకిచ్చిన ఓడ క్రీస్తు. ఆయనలో మనము దాగి ఉండాలి. క్రీస్తు ఇచ్చిన రక్షణ మనల్ని ఉగ్రత నుండి, ఉపద్రవం నుండి కాపాడుతుంది. పడవకు ఓడకు ఒక్కటే ద్వారం ఉంది. మరి మనం ఏ కారణం చేతైనా ఆ ఓడలోనికి వెళ్ళినా ఆ ద్వారము మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. ఆ ద్వారము, ఆ మార్గము క్రీస్తే. పరలోకానికి వెళ్ళడానికి మరొక మార్గము లేదు. ఆ ఓడకు కిటికీకి విండో ఒక్కటే. ఆ విండో జీవగ్రంథము. దీని ద్వారా బయటికి నుండి వెలుగు లోపలికి వస్తుంది. ఈ కిటికీ గుండా మనము లోకాన్ని చూసినప్పుడు మనం జీవితాన్ని జీవిస్తాము. ఓడలో ఉన్నది ఒక్కటే కుటుంబం. మనందరము కూడా క్రీస్తునందు ఒక్కటే కుటుంబం. ఇదే సార్వత్రిక సంఘం. ధనిక, పేద, నలుపు, తెలుపు, కుల, మత భేదాలు లేవు. ఈ ఓడలో పావురం ఉంది. క్రీస్తు మనకు ఈ పావురంను పరిచయం చేశాడు. ఓడలో ఉన్న పావురము కిటికీలో నుండి ఎగురుతూ బయటికి వచ్చింది. మనము కూడా వాక్యమును ఆధారం చేసుకొని నడవాలి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన వాక్యమును ఆధారం చేసుకుని క్రీస్తు ఆత్మదేవుడు నడుస్తారు. వాక్యము, దేవుడు రెండూ ఒకటే. మనము వాక్యానికి విరుద్ధమైంది ఏదీ చేయకూడదు. వాక్యాన్ని రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి లోబడకుండా వాక్యాన్ని మనం ఎంత మాత్రము కూడా అర్థం చేసుకోలేము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం కూడా వ్యర్థమే. హోలీ స్పిరిట్ గాడ్ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఓడ బాల్కనీలో నుండి, సందులో నుండి, కింద నుండి రాలేదు, కానీ కిటికీలో నుండి వచ్చాడు కనుక మనకు అదే ఆదర్శము, ప్రమాణము. పావురము 3 సార్లు ఓడలో నుండి బయటికి పంపించబడింది. మొదటిసారి పావురము విడుదల చేయబడినప్పుడు దానికి రెస్టింగ్ ప్లేస్ లేదు, అంటే నిలవటానికి నివాసం లేదు. ఆదికాండము 8:9. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాల ప్రవక్తలలో నివసించలేదు. వారికి యేసు రక్తం అందుబాటులో లేదు, కానీ వారిని విడిచిపెట్టలేదు. అయితే వారికి అవసరమైనప్పుడల్లా ఆత్మ వారి మీదకు వచ్చినట్లు మనం చూస్తున్నాము. వారిలో చాలామంది అవిధేయులుగా జీవించారు కనుక ఆత్మదేవుడు శాశ్వతంగా వారిలో నివసించలేకపోయాడు. రెండవసారి ఆదికాండం 8:10-11. త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు పావురము నోట నుండెను. త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు క్రీస్తు నలగొట్టబడిన శ్రమలకు సాదృశ్యము. ఇది నూతన నిబంధన. ఆత్మదేవుడు క్రీస్తుని నలగొట్టి మనతో నూతన నిబంధన చేసుకున్నాడు. మూడవసారి ఆదికాండము 8:13. ఈసారి పావురము తిరిగి వెళ్ళలేదు, మనలోనే నివసిస్తున్నాడు. క్రీస్తు రెండవసారి వచ్చే వరకు ఆయన తిరిగి వెళ్ళడు. క్రీస్తుని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఆత్మదేవుడు మనలో నివసిస్తున్నాడు. క్రీస్తు లేకుండా ఆత్మదేవునితో మనకు సంబంధం లేదు. సిలువ యేసు రక్తము, సిలువ మనకు ఆధారము. క్రీస్తు రక్తం లేకుండా మనకు పరిశుద్ధాత్మ దేవునితో సహాయం లేదు. నోవహు ఓడలో 8 మందితో పాటు అన్ని రకాలైన
జంతువులు, పురుగులు అన్నీ కలిసి సమాధానంగా నివసించాయి. మరి మనం కూడా క్రీస్తు అనే ఓడలో ప్రవేశించినప్పుడు మనము క్రీస్తులో ఉన్న సమాధానాన్ని అనుభవించగలము. మన తోటి విశ్వాసులతో, వారు ఏ తెగకు చెందిన వారైనా, ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ మన అందరితో సమాధానము కలిగి మనం జీవించగలుగుతాము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 44, 48 వచనాలు. పేతురు సువార్త ప్రకటించుచుండెను. ఆ బోధ విన్న వారంతా హృదయంలో విశ్వసించారు. అన్యజనుల మీద సైతం పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం వల్ల వారు విభ్రాంతి నొందారు. వారు భాషలతో మాట్లాడుచున్నారు, దేవుణ్ణి కనపరుస్తున్నారు. ఆత్మ కుమ్మరింపు ఫలితము దేవుణ్ణి కనపరచుట. తర్వాత వారు యేసుక్రీస్తు నామమందు బాప్తిసం పొందిరి. ఎప్పుడు ఎలా పొందారు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ వారు పొందారు, అదే ప్రాముఖ్యం. ఇది యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేర్పు. అంత్యదినాలందు నా ఆత్మను మనుషులు అందరి మీద కుమ్మరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలల కందురు. నా దాసుల మీద దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించెదను. వారు ప్రవచించెదరు. ఈ సమయమే ఆయన్ని పొందుకున్న సమయం. పావురాన్ని హింసిస్తే అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, కానీ పావురము ఎదురు తిరగదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా సున్నితమైన వాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించామో ఆయన వచ్చి మనలో నివసించుట ప్రారంభిస్తాడు. మనం ఆయనకి తిరుగుబాటు చేసినప్పుడు, మనం ఆయన్ని హింసించినప్పుడు, ఆయన్ని దుఃఖపెట్టినప్పుడు, మనలో ఉన్న ఆయన ఆత్మను ఆర్పివేసినప్పుడు ఆయన మనల్ని శిక్షించడు, కానీ మనకు తెలియకుండా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సౌలు జీవితంలో కూడా మరి వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది, దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాను అని. ఎప్పుడైతే సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిందో ఆ మరుక్షణం నుంచి కూడా సౌలు భయంకరమైనటువంటి టార్చర్కి గురయ్యాడు. భయంకరమైనటువంటి కన్ఫ్యూజన్కి, ఎటు వెళ్ళాలో డైరెక్షన్ అన్నది సౌలుకి దొరకలేదు. మనం ఎప్పుడైతే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటామో మొట్టమొదటిగా మన జీవితంలో యొక్క గురిని మనం పోగొట్టుకుంటాం. ఎటు నడవాలో మనకు తెలియదు. కుడికి వెళ్ళాలో, ఎడమకి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో మనకు తెలియదు. తెలియకుండానే మనలో ఉన్నటువంటి సమాధానాన్ని మనం పోగొట్టుకుంటాం. మరి ఇంతకంటే భ్రష్టత్వము మరొకటి లేదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తున్నాడు కనుక ఆయన ఉనికిని మనం గుర్తిద్దాం. ఆయనతో కలిసి మనం సహవాసం చేద్దాం. ఆయన మనలో వచ్చి నివసించడానికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి మనం ఎంతగా యేసయ్యని ఘనపరుస్తామో, ఎంతగా యేసుక్రీస్తు ప్రభువారికి లోబడతామో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆనందిస్తాడు. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన పద్ధతుల ద్వారా, ఆచారాల ద్వారా, నియమాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరిచినప్పుడు మన జీవితంలో ఆయన నష్టపోడు, కానీ మనము అనేక నష్టాలకి గురవుతాము. దానికి కారణము కూడా తెలుసుకోకుండా చివరికి సౌలులాగా మన జీవితం పతనమైపోతుంది. కాబట్టి మనందరము కూడా సున్నితమైన పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉండటం నేర్చుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసమిస్తానన్న వాగ్దానాన్ని చేశారు. ఆ వాగ్దానం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరింది. ఆ మేడగదిలో 120 మంది మీద అగ్ని జ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం ద్వారా ఆయన తిరిగి మానవుల్లోనికి ప్రవేశించాడు. ఆ రోజు ప్రవేశించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు కూడా మనతోనే ఉంటాడు. మనం కృపాకాలంలో ఉన్నాము. యేసయ్య రాకడ తర్వాత తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు కనుక కృప మనకి దొరకదు. ఇప్పుడు మనం చాలా మరి కృప కాలంలో నడుస్తున్నాం కనుక మనకి ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అందుబాటులో ఉన్నాడు.
ఆయనతో సహవాసం చేయకుండా, మరి ఆయనని గుర్తెరగకుండా, ఆయన రచించినటువంటి ఈ జీవ గ్రంథాన్ని చదివితే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యక్షతలు మనకు అర్థం కావాలంటే వాక్యాన్ని రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మొదటిగా మనం తెలుసుకోవాలి. మనం జీవ గ్రంథాన్ని తెరిచిన ప్రతిసారి కూడా పరిశుద్ధ ఆత్మదేవ, నీవు మాకు బోధకుడుగా ఉండి మాకు నేర్పించమని ఆయన అడిగినప్పుడు ఆయన మనకు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ లేకుండా, ఆయన మనకు బోధించకుండా మనం వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మరి అక్షరము మనల్ని చంపుతుందంట, ఆత్మ మనల్ని జీవింపచేస్తుందంట. బైబిల్ గ్రంథాన్ని ఒక నాలెడ్జ్ కోసం, లేదంటే ఒక హెడ్ నాలెడ్జ్గా పెట్టుకొని మనం దాన్ని పాటించడానికి ప్రయత్నం చేసినా కూడా అది మనకు రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడినటువంటి ఈ జీవ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన మనలోనే ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి తండ్రితో కూడా ఉండి మనతో నిత్యము ఉండటానికి, మనలో ఉండటానికి, మనతో కలిసి జీవించడానికి, మనల్ని సర్వ సత్యములోకి నడిపించడానికి, మనకు సహాయం చేయడానికి, మనకు ఆదరణకర్తగా ఉండటానికి, మనకు ఉత్తరవాదిగా ఉండటానికి, మనకు మంచి బోధకుడుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కోసం పంపించాడు. ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే క్రీస్తుని కూడా మనం సంపూర్ణంగా ఎరగలేము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఆత్మవరాలు కూడా మన జీవితంలో పనిచేయవు. ఆత్మదేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఆయన గ్రంథాన్ని కూడా మనం బోధించలేము, అర్థం చేసుకోలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరము కూడా మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవునితో మనం సహవాసం కలిగి ఉందాము. మన శక్తి చేత కాదు, భక్తి చేత కాదు, కానీ ఆత్మ ద్వారానే అనేక కార్యములు జరుగుతున్నాయి కనుక, మరి మన బలమంతా పరిశుద్ధాత్మ దేవుడే కనుక మన సొంత శక్తిని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడదాం. ఆయన శక్తిని కోరుకుందాం. ఆయన్ని మన మంచి బోధకుడుగా అంగీకరిద్దాం. మరి ఆయన మనకు బోధించినప్పుడు వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం తప్పుగా అర్థం చేసుకోము. ఎప్పుడైతే వాక్యం మనలో పనిచేయటం మొదలు పెడుతుందో ఆయన యొక్క సమృద్ధి జీవం మనలో ప్రవహిస్తుంది. ఆ సమృద్ధి జీవము మనలో నుండి ఇతరులకి మనం ఇవ్వగలుగుతాం. స్వస్థత కార్యాలు మనలో జరుగుతాయి. ఇతరులు స్వస్థపడటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఈ దినమే మనందరము కూడా పరిశుద్ధాత్మ దేవునికి లోబడదాం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని కోసం మనం మరెక్కడ వెతకవలసిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం ఎలా కలిగి ఉండాలో మనం వాక్యానుసారంగా నేర్చుకొని ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు మరి మనందరం కూడా ఈ క్రైస్తవ జీవితంలో విజయవంతంగా ముందుకు కొనసాగలం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి అయ్యా నాయన, ఉచితముగా మాకిచ్చినటువంటి ఈ రక్షణను బట్టి మీకు వందనాలు తండ్రి. రక్షణతో పాటు తండ్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా నిత్యము మాతో ఉండటానికి, శిష్యులతో మీరు శరీర సంబంధిగా ఎలా ఉన్నారో దేవా, ఆత్మస్వరూపిగా మాతో ఉండటానికి మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు అనుగ్రహించారు. మీకు వందనాలయ్యా. ఈరోజు తండ్రి మేము ఒంటరి వాళ్ళం కాదు నాయన. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడయ్యా. మరణాన్ని జయించి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మృతుల్లో నుంచి లేపినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కనుక మృత తుల్యమైన మా శరీరాన్ని కూడా తిరిగి నీ శక్తి ద్వారా జీవింపు చేస్తున్నావయ్యా. ఇంత శక్తిమంతుడిని తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మీతో ఎలా సహవాసం కలిగి ఉండాలో మాకు నేర్పించండి. మీరు లేని మా జీవితాలను మేము ఊహించలేము కనుక తండ్రి అయ్యా, మీ సహవాసాన్ని మేము కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.